జైల్లో మరి బల్కా సుమన్ గారితో మిగతా ముగ్గురు మూల రాజిరెడ్డి గారితో మిగతా ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని బతికించాలని, అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కును వినియోగించుకొని ఎవరినైతే కౌన్సిలర్గా ఎన్నుకున్నారో వాళ్ళందరూ చైర్మన్గా వైస్ చైర్మన్గా కావాలని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని, ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడానికి బల్కా సుమన్ గారు మిగతా అందరూ బీఆర్ఎస్ నాయకులు క్యాతన్పల్లిలో పోరాటం చేసిండ్రు. నిజానికి వాళ్లకు అవార్డులు ఇవ్వాలి, పద్మశ్రీ అవార్డులో పద్మవిభూషణ్ అవార్డులు ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని బతికించినందుకు. నిజానికి అలా జైల్లో ఉండాల్సిన నాయకులేమో బయట హీరోలుగా ఇవాళ తిరుగుతూ ఉన్నారు. పెద్దలు మాజీ మంత్రివర్యులు, శాసనసభ డిప్యూటీ మరి ఫ్లోర్ లీడర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఇవాళ సంగారెడ్డిలో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. సంగారెడ్డిలో ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లతో సహా 100 మీటర్ల లైన్ దాటి 34వ వార్డులో పోయి విపరీతంగా గొడవ చేసి పోలీసు వాళ్ళను, హోంగార్డులను అమ్మనా బూతులు తిట్టి, ఇక అవి చెప్పలేం, మీడియా ముందు చెప్పలేనన్ని బూతులు మొత్తం తెలంగాణ దేశమంతా చూసింది. ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడానికి 12 గంటల సమయం తీసుకున్నారు అధికారులు. అదేవిధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో పోలీసులను యూజ్లెస్ ఫెలోస్ అని, పోలీసులను తన్నుకుంటా తీసుకురండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు చెప్తే కూడా ఆయన మీద రాత్రి వరకు కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు రిజిస్టర్ చేసిన విధం కూడా చూస్తే ఎలక్షన్ కమిషన్ ఈ మీద యాక్షన్ తీసుకోండి అంటే అప్పుడు కేసు రిజిస్టర్ చేసిండ్రు. మరి జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను డ్యూటీ చేయకుండా ఆపితే సెక్షన్ 353 ఐపీసీ కింద నేరం అవుతుంది. మరి అలాంటి నేరం చేసిన జగ్గారెడ్డి గారిని ఇంతవరకు కనీసం పోలీసు వాళ్ళు ముట్టుకోలేదు, ఆయన ఎగ్జామిన్ చేయలేదు, ఆయనకు కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఆయన కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పని చెప్పి ఆయన ఇంటికి పోయి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. కానీ క్యాతన్పల్లిలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని వీరోచిత పోరాటం చేసిన మాజీ ఎంపీ, మాజీ విప్ బల్కా సుమన్ ఏమో ఇవాళ జైల్లో ఉన్నాడు.